కరువుతో నష్టపోయిన తెలంగాణను అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చింది కేంద్రం. కరువు సాయంపై వారం రోజుల్లో స్పష్టమైన ప్రకటన చేస్తామంది. హైలెవెల్ కమిటీ నివేదికను పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని భరోసా ఇచ్చింది. రాష్ట్రం రిక్వెస్ట్తో కరువు పరిస్థితిపై స్పందించింది కేంద్రం. వీలైనంత ఎక్కువ సాయం అందించి రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చింది. ఢిల్లీకి వెళ్లిన రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ ను కలిసి రైతు సమస్యలపై చర్చించారు. పంట నష్టపోయి కష్టాల్లో ఉన్న అన్నదాతలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. రేపు కేంద్రానికి నివేదిక అందుతుందన్న రాధామోహన్ సింగ్ వారం రోజుల్లో సాయంపై స్పష్టమైన ప్రకటన చేస్తామని అన్నారు. గతంలో కంటే ఎక్కువగా నిధులు కేటాయిస్తామని చెప్పారు. हमारी सरकार जब बनी तो हमारे माननीय प्रधानमंत्री जी ने घोषणा की कि तेलंगाना में हॉर्टिकल्चर यूनिवर्सिटी बनेगा और उसके लिए 200 करोड़ राशि की घोषणा उन्होंने की थी। उसी का शिलान्यास 7 जनवरी को वहां होना है। उसका निमंत्रण लेकर आए थे और मैं वहां 7 जनवरी को तेलंगाना जाऊंगा और हॉर्टिकल्चर यूनिवर्सिटी का शिलान्यास होगा। 2500 करोड़ नहीं 3000 करोड़ रुपए का नुकसान हुआ है, उसका हम रिव्यू करा रहे हैं और जनवरी के प्रथम सप्ताह में निश्चित रूप से तेलंगाना को भरपूर मदद की जाएगी। కేంద్రం అందించే కరువు సాయం పంట నష్టపోయిన రైతుల బ్యాంకు ఖాతాల్లో డైరెక్ట్ గా జమ అయ్యేలా ఏర్పాటు చేస్తున్నామన్నారు మంత్రి పోచారం. భూముల సర్వే నెంబర్ల ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణను 3 ఏళ్లలో రైతు ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా మారుస్తామన్నారు. జేఏసీ చైర్మన్ కోదండరాం ఇచ్చిన సూచనల అమలుకు ప్రయత్నిస్తామని అన్నారు మంత్రి. ఇంకా కరువు తీవ్రత పెరిగింది. మేము నివేదిక పంపే నాటికి కరువు బృందం వచ్చే నాటికి కరువు తీవ్రత పెరిగింది, పంట నష్టం పెరిగింది. కాబట్టి మేము యాక్చువల్ గా పంపించాము. ఆ రోజు బూస్టప్ చేయలేదు. మేము అనవసరంగా అధికం అడిగి ఏదో వాళ్ళు స్క్రూటింగ్ చేసి మీరు ఎక్కువ అడిగారు కరెక్ట్ గా పంపలేదు అనేటువంటి మాట రానియకుండా పూర్తి స్థాయిలో నివేదిక పంపించాం. మేము పంపించిన నాటికి వాళ్ళు వచ్చిన దానికి గ్యాప్ ఇంకా ఉంది కాబట్టి వాళ్ళు వచ్చే నాటికి ఇంకా కరువు తీవ్రత ఇంకా పెరిగింది కాబట్టి ఇంకా అంతకంటే ఎక్కువ కరువు ఏర్పడదు కాబట్టి ఇంకా ఎక్కువ నష్టం జరిగింది కాబట్టి మేము తప్పనిసరిగా ఆదుకుంటామని చెప్పేసి కూడా వారు మాట ఇచ్చారు. మెదక్ జిల్లాలో జనవరి 7న జరిగే హార్టికల్చర్ యూనివర్సిటీ శంకుస్థాపనకు రావాలని కేంద్ర మంత్రిని ఆహ్వానించారు పోచారం. సానుకూలంగా స్పందించిన రాధామోహన్ సింగ్ ఈలోపే కరువుపై స్టేట్మెంట్ వచ్చేలా చూస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ బకాయి ఉన్న 103 కోట్ల నిధులు కూడా విడుదల చేయాలని కేంద్ర మంత్రిని కోరారు పోచారం.